హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద తన భూములని సీజ్ చేయడంతో అది తెలుసుకున్న భద్రావతి సేనాపతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ఒరే సేనాపతి, ఆ నర్మద మన భూములని సీల్ చేసింది. ఎలాగైనా దాని సంగతి చెప్పాలి. అది తన ఉద్యోగం చూసుకొని ఎగిరిపడుతుందిరా. దానికి బుద్ధి చెప్పాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక భద్రావతి సేనాపతితో అంటూ ఉంటుంది. అప్పుడు సేనాపతి, అవునక్క, ఆ నర్మద, ఆ రామరాజు ఇద్దరూ కలిసి మన కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తున్నారు. ముందు వాళ్ళ మామయ్య, ఇప్పుడు ఈ నర్మద. ఎలాగైనా వాళ్ళిద్దరినీ లేకుండా చేస్తేనే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎలా అక్క, నర్మదని ఎలా దెబ్బ కొట్టాలి అని చెప్పి ఇక సేనాపతి భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది. ఒరే సేనాపతి, అది ఉద్యోగం చూసుకొని ఆనల మీద కక్ష తీర్చుకుంటుంది కదా, ఆ ఉద్యోగం లేకుండా చేస్తే బాగుంటుంది కదరా అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి, ఎలా అక్క, ఆ ఉద్యోగం మనం ఎలా తీసేస్తాం అనగానే అప్పుడు భద్రావతి, చూర్రా, ఆ నర్మద లంచం తీసుకుంటున్నట్టు దొరికిపోతే తన ఉద్యోగం పోతుంది కదా. అలా అయితే ఆ నర్మద తన ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది, ఇంట్లోనే కూర్చుంటుంది అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి, అవునక్క, అది లంచం తీసుకుంటున్నట్టు దొరికిపోతే దాని ఉద్యోగం పోతుందక్క అని సేనాపతి అంటాడు. అప్పుడు భద్రావతి, చూర్రా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం డబ్బిచ్చి వాళ్ళని నర్మద దగ్గరికి పంపించేయి. ఆ డబ్బు తీసుకుంటున్నట్టు ఇంతలోనే పోలీసులని, మీడియా వాళ్ళని మనం ఆఫీస్కు తీసుకువెళ్దాం. అప్పుడు లంచం తీసుకున్నట్టు దొరికిపోతుంది. ఇక దాంతో దాని ఉద్యోగం పోతుంది. అది ఏ డ్యూటీని చూసుకొని మన భూములని సీల్ చేసిందో ఆ ఉద్యోగమే దానికి లేకుండా పోతుంది అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి, సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక సేనాపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోనే తనకు తెలిసిన ఒక అతని దగ్గరికి వెళ్ళి, చూడు, నువ్వు నాకొక సహాయం చేస్తావా అనగానే అప్పుడు అతను, ఏంటి సార్, ఏ సహాయం చేయాలి చెప్పండి సార్, మీరు మా కుటుంబాన్ని ఆదుకున్నారు, మీరు చెప్పినట్టే చేస్తాను, చెప్పండి అనగానే అప్పుడు సేనాపతి, చూడు, ఈ డబ్బు, ఈ పేపర్లు తీసుకొని నర్మద ఆఫీస్కి వెళ్ళు. ఇక ఈ పేపర్స్ కింద డబ్బు ఉన్న సంగతి నర్మదకు తెలియకుండా ఆ ఫైల్స్ని నర్మద చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆ సూట్ కేసులో డబ్బు కనిపిస్తుంది. ఇక అది చూసిన నర్మద, ఈ డబ్బు నాకెందుకు ఇస్తున్నావని నిన్ను ప్రశ్నిస్తుంది. ఇంతలోనే మీడియా వాళ్ళు పోలీసులను తీసుకొని నేను అక్కడికి వస్తాను. ఇక దాంతో నర్మద పోలీసులకి దొరికిపోతుంది అని సేనాపతి అనగానే అప్పుడు అతను ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సేనాపతి, చూడు, నీకు కావలసినంత డబ్బు నేనిస్తాను, ఏం కావాలన్నా నేను చేస్తాను, నువ్వు అలా చేస్తే నీకు చాలా డబ్బు ఇస్తాను అని సేనాపతి అనగానే అప్పుడు అతను, సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక అతను సేనాపతి ఇచ్చిన ఆ సూట్ కేసు తీసుకొని నర్మద ఆఫీస్కి వెళ్తాడు. ఇక అక్కడ నర్మదకి ఆ సూట్ కేసు ఇచ్చి, మేడం, ఈ ఫైల్స్ మీద సైన్ చేయండి ఒకసారి చెక్ చేసి అని చెప్పగానే ఇక నర్మద వెంటనే ఆ ఫైల్స్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది. ఇక అందులో డబ్బు ఉండడం చూసి నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే, ఎందుకు ఈ డబ్బు నాకెందుకు ఇస్తున్నావు అని ఆ డబ్బు తీసి అతనికి చూపిస్తూ ఉండగా ఇంతలోనే పోలీసులు, ప్రెస్ వాళ్ళు ఆఫీస్కి వస్తారు. ఇక అది చూసిన నర్మద, ఏంటి, ఏం జరుగుతుంది, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నర్మద అంటూ ఉంటే అప్పుడు ప్రెస్ వాళ్ళు, ఏంటి మేడం, ఇంకా అర్థం కావడం లేదా, మీరు అతని దగ్గర
డబ్బు తీసుకుంటున్నట్టు మాకు రెడీ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇంకా ఏంటి మేడం ఆలోచిస్తున్నారు అనగానే నర్మద ఒక్కసారి స్టన్ అవుతుంది. లేదు, నేను అతని నుంచి డబ్బు తీసుకోవడం లేదు. అతనే నాకు ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నావని నేను అతన్ని అడుగుతున్నాను అని నర్మద అనగానే అప్పుడు అతను, లేదు సార్, డబ్బు ఇస్తేనే ఈ ఫైల్స్ మీద సైన్ పెడతానని నర్మద చెప్పింది. అందుకే ఆ డబ్బు తీసుకొని తనకి లంచంగా ఇస్తున్నాను అని అతను అబద్ధం చెప్పడంతో ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, లేదు సార్, ఇతను కావాలనే, ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు. నేను లంచం తీసుకోవడం లేదు అని నర్మద ఎంత చెప్పినా వినకుండా ఇక పోలీసులు నర్మదని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు. ఇంతలోనే శ్రీవల్లి, అత్తయ్య అందరూ రండి, నర్మద లంచం తీసుకొని దొరికిపోయినట్టు టీవీలో ప్రెస్ వాళ్ళు చెప్తున్నారు అని శ్రీవల్లి చెప్పగానే అది చూసిన సాగర్, ధీరజ్, చందు ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే, పదమ్మ, వదిన ఏ తప్పు చేయలేదని నిరూపించాలి, లేకపోతే వదిన ఉద్యోగమే పోతుంది. కావాలని ఇదంతా ఎవరో చేస్తున్నారమ్మా అని సాగర్ అనగానే అప్పుడు వేదవతి, కాదురా, ఎవరో కాదు, ఇదంతా చేస్తుంది మా అన్నయ్య సేనాపతి భద్రావతే. ఎందుకంటే వాళ్ళ భూములని సీజ్ చేయించింది నర్మదే కదా. అందుకే నర్మద మీద కక్ష తీర్చుకోవాలని మా అన్నయ్య, మా అక్క ఇలా చేస్తున్నారు అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న సాగర్కి చాలా కోపం వస్తుంది. అమ్మ, వెంటనే వాళ్ళ సంగతి చెప్తాను అని సాగర్ చాలా కోపంగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా ఇంతలోనే ధీరజ్, చూడనయ్యా, ఇప్పుడు వెళ్ళవలసింది వాళ్ళ ఇంటికి కాదు, ఆఫీస్కి వెళ్ళి నిజం తెలుసుకోవాలి. అసలు ఈ లంచం వదినకి ఎవరు పంపించారు, ఎవరు ఈ నాటకం ఆడుతున్నారో నిజం తెలుసుకోవాలి అని చెప్పి ధీరజ్ అంటాడు. ఇక అందరూ కూడా ఒక చోట కూర్చొని నర్మద గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఎలా ఆ నిజాన్ని ఎలా నిరూపించాలి, నర్మద ఏ తప్పు చేయలేదని పోలీసులకి ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది. అమ్మ, పదండమ్మా, మనందరం ఆఫీస్కి వెళ్దాం. వదిన ఏ తప్పు చేయలేదని ఇప్పుడు నేను ఆఫీసులోనే నిరూపిస్తాను, పద అని చెప్పి ఇక ధీరజ్, వేదవతి, సాగర్ అందరూ కూడా ఆఫీస్కి వెళ్తారు. ఇక వాళ్ళని చూసిన నర్మద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వేదవతి, అమ్మ నర్మద, నువ్వేమీ బాధపడకు, నువ్వు ఏ తప్పు చేయలేదు. కావాలనే ఈ నేరాన్ని నీ మీద వేస్తున్నారు, నీ ఉద్యోగం పోవాలని చూస్తున్నారు. ఇదంతా ఎవరో ఆడుతున్న నాటకం. ఆ నాటకాన్ని బయట పెట్టడానికే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం అని వేదవతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న ఎస్ఐ మాత్రం, ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? నీ కోడలు లంచం తీసుకుంటూ మాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది, అందుకే అరెస్ట్ చేశాం అనగానే అప్పుడు ధీరజ్, సార్, మా వదిన తప్పు చేసిందని మీరెంతగా నమ్ముతున్నారో ఏ తప్పు చేయలేదని మేము కూడా అంతగానే నమ్ముతున్నాం. మా వదిన ఏ తప్పు చెయ్యదు. చూడండి, అసలు లంచం తీసుకున్నట్టు దొరికిపోయిందని చెప్తున్నారు కదా. ఈ ఆఫీసులో సీసీ కెమెరా ఉంటుంది కదా, సీసీ కెమెరా ద్వారా మా వదిన ఏ తప్పు చెయ్యలేదని నేను నిరూపిస్తాను అని ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న అతను ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే, ధీరజ్, చెప్పండి ఎస్ఐ, ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేయమని చెప్పండి అని చెప్పి ఇక ధీరజ్ అనగానే అప్పుడు ఎస్ఐ, సరే ధీరజ్ అని చెప్పి ఇక ఎస్ఐ ఆ ఆఫీసులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తాడు. ఇక ఇంతలోనే అతను సూట్ కేసులో డబ్బు పట్టుకురావడం, ఆ డబ్బు నర్మదకి ఇవ్వడం, నర్మద ఆ డబ్బును తీసి, ఏంటి ఈ డబ్బు నాకు ఇస్తున్నావు, లంచంగా ఇవ్వాలనుకుంటున్నావా? చూడు, నేను డబ్బుకు లొంగను, నేను పేద ప్రజల కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాను. నాకు డబ్బు ఇవ్వాలని చూస్తే నేను మీకు పోలీసులకి పట్టిస్తాను అని నర్మద అనడం ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇక అది చూసిన అతను మాత్రం, లేదు మేడం, మీరు ఈ పని చేసి పెట్టండి, నాకు ఆ భూమి నా పేరు మీద పట్టా కావాలి, అందుకే మీకు ఈ డబ్బు ఇస్తున్నాను, ప్లీజ్ మేడం అంటూ ఉంటే అప్పుడు నర్మద, లేదు, ఇలా వేరే వాళ్ళ భూములు మీ మీద మేము రిజిస్టర్ చేస్తే మా ఉద్యోగం
తీసేస్తారు. ఇంకొకసారి నాకు ఇలా డబ్బు ఇవ్వాలని చూస్తే నేను ఊరుకోను అని నర్మద అతన్ని బెదిరించడం అదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది. అది చూసిన అతను ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక ధీరజ్, చూసారా ఎస్ఐ, సీసీ ఫుటేజ్ ద్వారా ఏం మీరు చూశారో అతను కావాలనే మా వదినని ఈ కేసులో ఇరికించడానికి ఈ డబ్బు తీసుకువచ్చాడు. ముందు అతన్ని పట్టుకోండి, అతని చేత ఇది ఎవరు చేయించారో నిజం తెలుసుకోండి అని ధీరజ్ అనగానే అప్పుడు ఎస్ఐ వెంటనే అతన్ని పట్టుకొని, చెప్పరా, నీ చేత ఈ పని ఎవరు చెప్పించారు, నిజం చెప్తావా లేక 4 తగిలించమంటాగా చెప్పు అని ఎస్ఐ అనగానే అప్పుడు అతను, లేదు సార్, నా చేత ఈ పని భద్రావతి సేనాపతి చేయించారు. ఇలా నర్మద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే తన ఉద్యోగం పోతుందని, తను సీల్ చేసిన భూములు తనగా మళ్ళీ తీసుకోవచ్చని వాళ్ళు ఇలా ప్లాన్ వేసి నా చేత ఇలా చేయించారు. నన్ను క్షమించండి సార్, మళ్ళీ ఎప్పటికీ నీలా ఇలాంటి తప్పు చెయ్యను అని చెప్పి అనగానే ఇక ఎస్ఐ అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక ధీరజ్, చూసావా ఎస్ఐ, ఆ భద్రావతి సేనాపతి ఎంతలా మోసం చేశారో చూడండి ఎస్ఐ, వెంటనే భద్రావతిని సేనాపతిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అని ధీరజ్ అనగానే అప్పుడు ఎస్ఐ, సరే ధీరజ్ అని చెప్పి ఇక వెంటనే పోలీసులు భద్రావతి ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళి భద్రావతి గారు అని పిలుస్తూ ఉంటాడు. ఇంతలోనే భద్రావతి సేనాపతి బయటికి వస్తారు. ఏంటి ఎస్ఐ ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి భద్రావతి గారు, మీరు అతనికి డబ్బిచ్చి నర్మద లంచం తీసుకున్నట్టు రెడ్ హ్యాండ్గా దొరికిపోవాలని మీరు చేసిన ప్లాన్ మొత్తం మాకు తెలిసిపోయింది. సీసీ కెమెరా ద్వారా నర్మద నిజస్వరూపాన్ని తెలుసుకున్నాము. అందుకే తను ఏ తప్పు చెయ్యలేదని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని ఎస్ఐ చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటి ఎస్ఐ, మేమేమైనా అతని చేత చేయించామా అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి సేనాపతి, మీ గురించి అత్తం నిజం అతను మాతో చెప్పేశాడు. అన్ని సాక్ష్యాధారాలతో సహా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికే ఇక్కడికి వచ్చాం. ఇంకా చూస్తారేంట్రా, అరెస్ట్ చేయండి అనగానే ఇక పోలీసులు భద్రావతి సేనాపతి అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక ధీరజ్ చాలా కోపంగా సేనాపతి దగ్గరికి వెళ్ళి, ఒరేయ్, నువ్వు మా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు, కానీ నువ్వు అలా చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? చూడు, మా వదిన ఏ తప్పు చేయలేదని 24 గంటల్లోపే నేను నిరూపించాను అని చెప్పి ధీరజ్ సేనాపతికి భద్రావతికి వార్నింగ్ ఇస్తాడు. అది చూసిన భద్రావతి సేనాపతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక నర్మద ఏ తప్పు చేయలేదని నిజం తెలుసుకున్న తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. అది చూసిన శ్రీవల్లి మాత్రం, ఇదేంటి, నర్మద కొన్ని రోజులు జైల్లో ఉంటుంది, నా పనులు చాలా చక్కగా పూర్తి అవుతాయనుకున్నాను, కానీ ఈ నర్మద ఏ తప్పు చేయలేదని నిజం తెలుసుకుంది. ఇక అత్తయ్య నర్మద మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఛీ, ఇదేంటి ఇలా అయింది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి ఇంటికి వస్తారు. ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసిన ధీరజ్, ఏంటి ప్రేమ, మీ నాన్న మీ అత్తయ్య అరెస్ట్ అయ్యారని ఆలోచిస్తున్నావా అనగానే అప్పుడు ప్రేమ, లేదు ధీరజ్, అక్క ఎలాంటిదో నాకు తెలుసు, కానీ నర్మదక్క మీద ఇంత నింద వేసిరంటే నేను తట్టుకోలేకపోతున్నాను. పాపం నా వల్ల ఈ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని ప్రేమ అంటుంది. అప్పుడు ధీరజ్, ఏంటి ప్రేమ ఆ నిర్ణయం అనగానే అప్పుడు ప్రేమ, చూడు ధీరజ్, నేను ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అలా అయితే ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు ఎప్పటికీ జరగవు అని చెప్పి ప్రేమ అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ప్రేమ, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి? లేదు, ఎలాగోలా నీ వల్ల గొడవలు జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ధీరజ్ ప్రేమని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక ప్రేమ కూడా
చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం, అమ్మా నర్మదా, నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటందుకు నన్ను క్షమించు. ఎక్కడ మా అన్నయ్య నీ ప్రాణాలు తీసేస్తాడేమోనని భయంతో నిన్ను ఉద్యోగం మానేయమని చెప్పాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, చూడు నర్మదా, ఏ కష్టం వచ్చినా నువ్వు మాత్రం ఉద్యోగానికి రాజీనామా చెయ్యనవసరం లేదు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే ఆ మాటలు విన్న నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఆఫీసులో సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా నర్మద ఏ తప్పు చేయలేదని నిరూపించిన ధీరజ్ షాక్లో భద్రావతి సేనాపతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.